పెట్టి అంతా చూపించి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చూస్తున్నారు. అనితమ్మ, నువ్వు హోమ్ మినిస్టర్ గా ఉంటూ మహిళల ప్రాణ రక్షణ, మాన రక్షణ, ధన రక్షణ ఖచ్చితంగా నువ్వు చేయాలి. అది తప్ప నువ్వు అన్నీ మాట్లాడుతుంటావు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఒక మాట మాట్లాడతావు, మానవీయత లేదా, మానవీయత ఉందా అని అడుగుతారు కదా. నీకు అసలు మానవీయత ఉందా తల్లి? ఎందుకంటే ఈ రోజు ఎమ్మెల్యేలే, టీడీపీ ఎమ్మెల్యేలే మహిళల పైన ఇట్లా అసభ్యంగా ప్రవర్తన చేస్తున్నారు కదా. అసలు దాని గురించి ఎందుకు ఎక్కడ మాట్లాడడం లేదు? ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా లేదు, ఎక్కడ కూడా ఒక ఖండన లేదు. అంటే మీ పార్టీ వాళ్ళు, మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు ఎవరైనా మహిళల పైన ఇట్లా దౌర్జన్యము, దోపిడీ కానీ అగాత్యాలు, అత్యాచారం చేస్తే అది టిక్కు కొడుతున్నావు. అదే వేరే వాళ్ళు చేస్తే నువ్వు ఫోర్ ఫ్రంట్ లో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేయలేదు, కేవలం విమర్శం చేయాలనే ఒక కారణంతో ఈ రోజు నువ్వు విమర్శం చేసేది ఒక పని కట్టుకుని చేస్తున్నావు కదా అనిత గారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి మీరు నజీర్ గారు ఎవరైతే నిన్న ఇంత మిస్బిహేవ్ చేశాడో వాళ్ళని వెంటనే మీరు యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే యావత్ మహిళా లోకం కూడా ఈ రోజు ఖండిస్తున్నారు, అందరూ కూడా మండిపడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే మహిళలకు ప్రతి ఒక్క దానిలో కూడా రిజర్వేషన్ పెట్టి, ప్రవేశం పెట్టి నడిపించిన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక హోమ్ మినిస్టర్